Sat Sri Akal, Salam Alaikum. Welcome you all to your favorite program. Ozuman presents One No More Silly Games. Powered by Bulan Western Briefs and Sudhakar Pipes and Fittings and co-presented by Hanil Slungi. Chanti. అనసూయ సూయ అనసూయ అసూయ ఎన్నున్నాయి చూసావా? ఇవన్నీ శాడిజం కి పేర్లు. ఓ నాతోనే స్టార్ట్ చేస్తున్నావా ఈ రోజు? ఈ రోజు మా షోకి అర్థమైంది. నువ్వు నాతోటే ఈ రోజు శాడిజం మొదలు పెట్టావంటే వాళ్ళ కహాని ఎలా ఖతం అవుతుందో నాకు అర్థమవుతోంది. సో చూద్దాం ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అని. అలాంటప్పుడు వాళ్ళని పిలిచేయాలి కదా ఫస్ట్. అందరూ బాగా ఆసక్తిగా అర్జెంట్ గా పిలు, నాకు చాలా తొందరగా ఉంది. ఓకే, లెట్స్ కాల్ టుడేస్ 4 contestants. Okay, boy and girls, huh? One bop and three frapas. Frapa ante. దానికి ఏదో మీనింగ్ ఉంటది. జాగ్రత్త. Welcome to one. So, ఎక్కువగా మిమ్మల్ని ఊరించకుండా ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ ని స్టార్ట్ చేద్దామా? Yes. Let's start the first round. విద్యుత్ బంధనం. విద్యుత్ బంధనం ఏం లేదు. నలుగురు కంటెస్టెంట్స్ కి ఈచ్ వన్ క్వశ్చన్ ఉంటుంది. దట్ క్వశ్చన్ విల్ బి ఆన్ ది స్క్రీన్ ఫర్ యూ. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు 10 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 10 ఆప్షన్స్ లో 5 ఛాన్సెస్ మాత్రమే ఉంటాయి మీకు గెస్ట్ చేయడానికి. అవుట్ ఆఫ్ దోస్ 5 ఛాన్సెస్ 3 మాత్రమే కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి. అండ్ 1 lakh rupees and 300 points. టాస్క్ చేసినా చేయకపోయినా చంటి గారి చేతిలో మా జీవితం ఉంటుంది, రైట్? చంటేనా? ఐ హర్ట్ టు. అంటే ఓకే, అనసూయ గారి చేతిలో కూడా మా జీవితం ఉంటుంది, రైట్? హ్యాపీ బర్త్డే సాంగ్ తెలుసు కదా? నార్మల్ గా పిల్లలకి బర్త్డే అయినా ఎవరి బర్త్డే అయినా పాడుతుంటాం. పాడితే తీసేస్తారా? తీసేస్తాను, పాడండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు డియర్ వన్, హ్యాపీ బర్త్డే టు గాడ్ బ్లెస్ యు. వన్ నో ప్లీజ్. ఇది మన షోకి వచ్చిన వాళ్ళకి మాత్రమే దొరికే రీమిక్స్ ఆప్షన్. రీమిక్స్ వర్షన్. ఇది రీమిక్స్ లా, కరెంట్ మిక్స్ లా ఉంది. సో శాంపుల్ వచ్చేసింది కాబట్టి నాకు స్వెట్ వచ్చేస్తుంది టెన్షన్ కి. అయితే మీకు స్వెట్ వచ్చేస్తుంది, నాకు వచ్చేస్తుంది. అది ఈ రివార్డ్ పాయింట్స్ మీకు వద్దనుకుంటే మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పండి అంతే. ఓకే భావన, మీకోసం క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. వీటిలో ఎక్కువ మంది మనుషుల్ని చంపిన ప్రాణులు ఏవి? బాతులు, జింక, తేళ్లు, నీటి ఏనుగులు, పులి, కుక్క, సింహం, ఏనుగు, అడవి పందులు, చీమలు. ఈ 10 ఆప్షన్స్ లో మీకు 5 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయి ఆన్సర్ చేయడానికి. 3 కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే చాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పులి గాని కుక్క వల్ల కూడా చాలా మంది మనుషులు చనిపోయారు. ఇప్పుడు కుక్క వల్ల మనుషులు చచ్చిపోయారా, కుక్క వల్ల కడుపు వచ్చిందా, ఇవన్నీ మేము అడిగింది ఏంటి? మేమేం అడిగాం? పులి. సరే, కుక్క కూడా మైండ్ లో ఉంది నాకు. ఫస్ట్ ఆప్షన్ పులి అని చెప్తున్నారు భావన. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ఇన్ ది ఆప్షన్స్ ఆర్ నాట్. కుక్కైనా పులైనా కుక్కైనా ఏమన్నారు? పులి. Wrong. Really sorry, it's the wrong answer. Next option. కుక్క. Let's see if kuka is in the options or not. మీ అదృష్టం ఎలా ఉందో మరి కుక్కకే తెలియాలి కాబట్టి. ఇది కూడా రాంగా. నేను కూడా మీతో పాటు పప్పులో పులుసులో కాలేసాను. ఆవిడకి పెట్టవా షాకు నువ్వు? ఏంటే ఈ పార్షియాలిటీ? ఆవిడ కరెక్ట్ అన్నట్టు మాట్లాడారు. వద్దు, నాకు సంబంధం లేదు. వద్దు. So Bhavna, which is your next option? తేల ఏనుగుల, తేల ఏనుగుల, తేల ఏనుగుల. కాసేపు మాట్లాడకుండా ఎలాగా ఇంకా 2 అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏనుగు వేసేసుకుంటాను. ఏనుగు కదా? ఓకే, ఏనుగు ఫిక్స్. ఏనుగు వల్ల మనుషులు చనిపోవడం ఏంటండి? తొక్కేశారండి చాలా మంది. గుళ్ళల్లో అంతా చచ్చారు బోర్డు మంది. గుళ్ళల్లో ఏనుగులు తొక్కుతాయా? చాలా మంది. Last 2 chances. తేళ్లు. Let's see if తేళ్ల వల్ల ఎక్కువ మంది మనుషులు చచ్చిపోయారా లేదా. ఆవిడ కాన్సంట్రేషన్ స్క్రీన్ మీద వేలు మీద ఉంది, తప్పులేదు. కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు ఎందుకు టెన్షన్ పడతావు? ముందు చెప్తే నాకు షాక్ పెడతాడు. నెక్స్ట్ లాస్ట్ 20 seconds లో పడతాయి. సింహం.
ఓకే చూద్దాం. సింహం లాస్ట్ ఆప్షన్ గా చెప్తున్నారు. ఓన్లీ రైట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. సో యా లెట్స్ సీ వాట్ ఆర్ ద రైట్ ఆన్సర్స్. జింకల వల్ల. మీరు జింకా అని ఒకసారి ఆలోచించారు, మీరు అది ఫిక్స్ అయి ఉంటే బాగుండేది. అయితే మీకు క్లారిటీ ఏమిటంటే ఏటా 50,000 మందికి పైగా చనిపోతున్నారు జింకల కొమ్ములు. దే అటాక్ ఫర్ దర్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ దట్స్ హౌ దే డై. చూసారా ఈరోజు జ్ఞానోదయం కలిగించినందుకు రివార్డ్ పాయింట్. సో 100 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. వెల్ ప్లేడ్. పర్లేదు. తర్వాత మా అందరికీ తెలుసు మీరు ఒకప్పుడు ఇట్లాంటి పొజిషన్ నుండి బోల్డంత మందిని బోల్డంతగా ఆడించారు. మాకు ఛాన్స్ దొరికింది. కరెంట్ షాక్లు ఎవరికి పెట్టలేదమ్మా. లెట్స్ సీ. ప్రభాకర్ గారు మీకు వస్తున్న క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. వీరిలో ఏ ఇద్దరు టెలివిజన్ యాడ్ లో కలిసి నటించారు? సినిమా సూపర్. మనకు సంబంధించింది. అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ అనిల్ కపూర్, సోనమ్ కపూర్, రామ్ చరణ్, దీపికా పడుకొని, బాలకృష్ణ, టబు, అమితాబ్, జెనిలియా, అనిల్ కపూర్, శ్రీదేవి, నాగార్జున, నాగ చైతన్య, రణబీర్ కపూర్, కరీనా, సల్మాన్ ఖాన్, కాజోల్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఆర్తి అగర్వాల్. సో ఈ 10 కాంబినేషన్స్ లో యూ హావ్ ఓన్లీ 5 ఆప్షన్స్, out of which 3 are correct. సినిమా ఆయన ఊదేస్తారు. Your time starts now. రామ్ చరణ్, దీపికా పడుకోనే. ఫస్ట్ ఆప్షన్ గా రామ్ చరణ్, దీపికా పడుకొని ఆప్షన్ ఎంచుకున్నారు. ప్రభాకర్ మరి కరెక్టా కాదా? ఏడండి కూల్ డ్రింక్ యాడ్. తర్వాత నెక్స్ట్ ఛాన్స్ ఐ విల్ గో విత్ రణబీర్ కపూర్ అండ్ కరీనా. ఓకే లెట్స్ సీ. రణబీర్ కపూర్ and Kareena. and Kareena Kapoor. How? Unfortunately తను అవుతుంది బాస్. ఏంటి నువ్వు కాదు. నాకు కావాల్సింది ఆనందపూరితమైన ఏడుపుతో టన్నుకొచ్చినటువంటి ఎంటర్టైన్మెంట్ కావాలి. అది మీరు ఇవ్వట్లేదే. అంటే బేసిక్లీ ఇన్ అదర్ టర్మ్స్ సెడిస్టిక్ ఎంటర్టైన్మెంట్. అమితాబ్, జెనీలియా. అమితాబ్ బచ్చన్ అండ్ జెనీలియా. చూద్దాం. అరే అరే వాట్ ఏ కాన్ఫిడెన్స్, వాట్ ఏ కాన్ఫిడెన్స్. లెట్స్ సీ ఇఫ్ అమితాబ్ బచ్చన్ అండ్ జెనీలియా దేశ్ముఖ్ ఆప్షన్స్ లో ఉన్నారా లేదా. మీరు 3 ఛాన్సెస్ లో 2 కరెక్ట్ 1 రాంగ్. ఇంకా 2 ఛాన్సెస్ లో ఒక కరెక్ట్ చెప్పినా చాలు. అనిల్ కపూర్, సోనమ్ కపూర్. అనిల్ కపూర్, సోనమ్ కపూర్ ఉందా లేదా చూద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, ఎవరు రివార్డ్ పాయింట్స్ వాడికి ఇచ్చేద్దాం. ఎనీవేస్ 3 కరెక్ట్ గా గెస్ చేసినందుకు 300 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. ఆల్ ఇన్ ద గేమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అష్మిత షూట్ ఆన్ ద స్క్రీన్. ఇందులో ఏది రాష్ట్ర రాజధాని? విచ్ ఆఫ్ దీస్ ఆర్ క్యాపిటల్స్? ఓకే. డిస్పూర్, ఇంఫాల్, ఆగ్రా, పూణే, అమృత్సర్, కోహిమా, జంషేద్పూర్, బేల్గావ్, బిహార్ అండ్ గోవా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంఫాల్. సో అష్మిత ఇంఫాల్ ఫస్ట్ ఆప్షన్ గా చెప్తున్నారు. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ వన్ ఆఫ్ ద స్టేట్స్ క్యాపిటల్స్ ఆర్ నాట్. అదృష్టం కాదు, గుర్తుంది నాకు స్కూల్లో చదివినట్టు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ అమృత్సర్. అమృత్సర్ ఇస్ క్యాపిటల్ సిటీ అంటున్నారా? లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ఇన్ ది ఆప్షన్స్ ఆర్ నో. తప్పు. డబుల్ ధమాకాలో. విచ్ ఇస్ యువర్ నెక్స్ట్ ఆప్షన్? గోవా. గోవా. చూద్దాం. గోవా is in the options or no? Let's see. Yeah, I know it. Only 2 chances and only 2 right answers. కోహిమా. కోహిమా. రాష్ట్ర రాజధాని కాదా? కోహిమా. కోహిమా is gonna be Oima. Yes. Correct answer. Only one chance. You have to say a right answer. జంషేద్పూర్. Jamshedpur is your final answer. చూద్దాం. Yes. The right answer, I know it's Dispur. Assam. Dispur kada? Chupi. Okay, so Samira garu, me question now on the screen. వీరిలో ఎవరు రామాయణం మరియు మహాభారతం రెండింటిలో ఉన్నారు? And your options are
దుర్వాస ముని, పరశురాం, కుంతి, జాంబవంతుడు, బలరాముడు, భీష్ముడు, విభీషణుడు, ఘటోత్కచుడు, సుగ్రీవుడు, కర్ణుడు. మా అమ్మే కానీ ఏమండి మహాభారతం రామాయణం అనేది మనకు ఉన్నటువంటి ఒక అద్భుతమైన మన అస్తిత్వాలు ఇవే. సో యువర్ టైం స్టార్ట్ నౌ. Yeah. బలరాముడు. ఇది ఇది ఎంత మాత్రం నేను ఒప్పుకోదగిన విషయం. లెట్స్ సీ బలరాముడు ఆప్షన్స్ లో అదృష్టంగా ఉందా లేదా చూద్దాం. రియల్లీ సారీ. ఓకే ఘటోత్కచుడు. మీరు చెప్పారా? నేను చెప్పలేదు. నేను చూచాను. చంటి నో. సార్ మీ ఇష్టం, మీ మాట ఎందుకు కాదన్నారు. ఘటోత్కచుడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్స్. ఆర్ యు దేర్? ఉన్నారా లేదా? ఉన్నారా? బేసిక్ గా ఘటోత్కచుడు అనేవారు మహాభారతానికి భీముడి సంబంధించినటువంటి కొడుకు కాబట్టి భీముడు రామాయణంలో లేరు. ఎవరున్నారు? ఎవరున్నారా? సరే. దట్స్ ద క్వశ్చన్ అయితే. కుంతి అనుకున్నా కాబట్టి కుంతి. లెట్స్ సీ కుంతి ఆప్షన్స్ లో ఉన్నారా లేదా. ఇంకా మీకు 2 ఛాన్సెస్ ఓకే ఫస్ట్ వన్ లాస్ట్ వన్ ఇంకా భీష్ముడు. ఓ 2 ఇప్పుడే యూజ్ చేసేస్తారా మీరు? ఫస్ట్ వన్ ఏంటి ఫస్ట్? దుర్వాసనుడు. దుర్వాస ముని. So, దుర్వాస ముని ఆప్షన్స్ లో కరెక్టా కాదా ఆయన్ని అడుగుదాం. దుర్వాసముని గారు చెప్పండి. మీరు మా అమ్మాయి. రామాయణంలో మహాభారతంలో కూడా ఉన్నారా? ఆయన answer yes. కంగ్రాచులేషన్. పరశురాముడు. పరశురాముడు రామాయణం మరియు మహాభారతం రెండింటిలో ఉన్నారా? అగో అదిగా. సో అందరికీ తెలుసు పరశురాముడు మహాభారతం ఇంకోటి ఏది? and also రామాయణంలో. ఇంకొకటి ఇది అనుకుంటా, నాకు తెలిసి జాంబవంతుడు. లెట్స్ సీ ఇఫ్ ఐ యామ్ కరెక్ట్ ఆర్ నాట్. మహాభారతంలో ఎక్కడ వచ్చాడు? కృష్ణుడు జాంబవంతుడితో ఫైట్ చేసి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ హైలైట్ ఏంటంటే చంటి చాలా రోజులు అయింది పియానో వాయించి. అవునా? ఓకే మమ్మీ. 1 2 అద్దాన్ స్వామి అక్కడ హిట్, మొత్తానికి- నేను ఇక్కడ హిట్. మొత్తానికి పియానో నేర్పినోడు దొరికితే పిసికి సంపదాడు. మీరు ఆన్సర్ చేసింది ఓన్లీ 2, సో 200 పాయింట్స్. వెల్ ప్లేడ్ ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ రౌండ్ పూర్తయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. భావన 100 పాయింట్స్, సూపర్. ప్రభాకర్ గారు మీవి ప్రభాకర్ 300 పాయింట్స్, అష్మిత 200 పాయింట్స్ అండ్ సమీరా 200 యాజ్ వెల్. సో గుడ్ స్టార్ట్. అందరూ చక్కగా స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ ఎనీవేస్ పూర్తి చేస్తున్నారు. ఓకే సో ఐ నో సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా అంతే. లెట్స్ స్టార్ట్ ది సెకండ్ రౌండ్. అందకూపం. అందకూపం అంటే మిమ్మల్ని డార్క్ రూమ్ కి పంపిస్తాం. అందరినీ ఒకేసారి గుంపులో గోవిందంలా కాదు, ఇండివిజువల్ గా వెళ్ళి మీ టాస్క్ పర్ఫామ్ చేయాలి. డార్క్ రూమ్ కి వెళ్ళిన తర్వాత 5 minutes లో 3 ఆబ్జెక్ట్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఆల్ ది బెస్ట్ ఆల్ 4 of you. అందకూపానికి వెళ్తున్న మొదటి పార్టిసిపెంట్, దట్ లక్కీ వన్ is అష్మిత. And all 3 of you, Bhavna, Prabhakar and Samira, please wait. So Ashmita, all the best. I know you're a brave one. So chala surprises meekosam wait chestunna ikkada. You go and rock baby. All the best. Over to the dark room. Hi Ashmita. Hi. Hello. Welcome to Andakupam. Okay, take off your glasses. సూపర్. ఎలా ఉన్నారు? బాగున్నాను. I understand the sarcasm. Okay, so your time starts now. ఓకే ఓకే మీరు ముందుకు రండి. ఎస్ టచ్ చేశారా? Move Okay. towards your left. లేదు. Sorry, మీ right, ఇంకా right కెళ్ళండి. Right కెళ్ళండి. Yeah, that's the object you have to identify first. This? Touch it. No, Yes. కొంచెం ముందు పెట్టండి ఇంకా. ఇంకొంచెం right వెళ్ళండి మీరు first. Huh? Right side. What? Yeah. Right. Yes. Yeah. What is that? Tree bark. లేదు ఇది skeleton. Huh? Skeleton. Are you Yeah, sure? this is the rib cage కదా? Are you sure? Yeah, sure. Okay, 100 points. Well Yay! played. Fast, fast. Good try. Good start. Okay, Ashmita, move towards your left. Yeah. What is that? అదేంటి? ఇది ఒక గ్లాస్ ట్యాంక్. Okay, కొంచెం సెంటర్ కి వచ్చేసి
యా హెల్ప్ యువర్ సెల్ఫ్. గ్లాస్ ట్యాంక్ అంటే 100 పాయింట్లు అనుకుంటున్నారు, అంత లేదు కాదు అక్కడ. కాదు, ఇప్పటి వరకు చూసారు కదా అందులో ఏముంటాయో. అందుకే ఇందులో ఏదో ఉంటుంది. ఓకే, పుట్ యువర్ హ్యాండ్ ఇన్సైడ్ ద నో గ్లాస్ ట్యాంక్. నో నో You have to. నో No, you have to. ప్రామిస్ చెప్పు ఇందులో కాక్రోచెస్ లేవు. We cannot say that. మేము ఎలా చెప్తాం, మీరు చూపెట్టాలి కదా. యాక్చువల్ గా మీరు చూపించే వరకు కూడా మాకు తెలీదు. We can't see unless you show it. అబ్బా షిట్. అష్మిత, మీరు ఇంతకు ముందు 1 ఫాలో అయ్యారు. అండ్ ఆ వాటర్ ట్యాంక్, ఐ మీన్ దట్ గ్లాస్ ట్యాంక్స్ లో ఎనీథింగ్ వి పుట్. హలో వెరీ స్మార్ట్. యూ కాంట్ డూ దట్. ఒక హెల్ప్ చేయండి. 1 2 3 అని చెప్తే 1 2 3 యాక్షన్ అని చెప్తే నేను పెట్టేస్తాను. ఓకే రైట్ రెడీ 1 2 3 యాక్షన్. ఏం లేదు. ఏం లేకుండా ఉండదు. ఏం లేకుండా ఉండదు, మీరు చేయి పెట్టి అటు ఇటు చెరపండి, తగులుతుంది, తీయండి దాన్ని. అబ్బా ప్లీజ్ Okay, ప్లీజ్. one more time. 1 Ready. 2 3 యాక్షన్. ఏం లేవు. ఏం లేకుండా యావన్ ఎందుకు వచ్చారు మరి? ప్లీజ్ ప్లీజ్ ఇందులో ఏదో ఉంది. ఏది ఉంది అదే మీరు తీసి చెప్పండి. లేదు నేను తీయను. ఆ? నేను తీయను. సరే అయితే మీరు ఒక పని చేయండి, మీరు టైం మీకు వేస్ట్ అయిపోతుంది. ఒక పని చేయండి, మీరు మీ లెఫ్ట్ జరగండి. Move towards your left. లెఫ్ట్ 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 లెఫ్ట్. yes, what is that? గ్లాస్ ట్యాంక్ అగైన్. Glass tank again. Okay, you can keep your hand in that beautiful tank. అమ్మా షిట్ వై. Nothing you can do. Right, ready, chalo. What? ఏదో కాల్ దగ్గర ఉంది. కాళ్ళ దగ్గర ఏమీ లేదు కానీ. కాల్ దగ్గర ఎవరున్నా మాకు అనవసరం. ఆ ట్యాంక్ లో ఏముందో కావాలి. దట్ ఈస్ ది ఆబ్జెక్ట్ యూ హావ్ టు ఐడెంటిఫై. yes. వాట్? వాటర్. వాటర్ లో ఉంది. వాటర్ లో ఏముంటుంది నాకేం తెలుసు. అదే మీరు తీసి చూపెడితే మేము చెప్తాం కదా. రెడీ చలో రెడీ చలో 1 2 3 అష్మిత యాక్షన్. ఏదో ఉంది స్టిక్ లాగా సంథింగ్. అదేంటో అవును, అదే పట్టుకోండి, మీకు ఏం ప్రాబ్లం అవ్వదు. మీరు నా వాచ్. పట్టుకోండి. yes, తీయండి. yes, what is that? అది ఒక స్టిక్ లాంటిది. అదేంటో చెప్పండి, 2 చేతులతో టచ్ చేయండి. ఒక అది ఒక బీన్స్. Absolutely correct. Wow. 200 points. And last, చూసారా? మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ మీరు మిస్ లేదు నేను అక్కడికి వెళ్ళట్లేదు. నో కాదు No. కాదు అష్మిత. లిజన్ నో నో అక్కడ కాక్రోచ్ ఉంది. కాక్రోచ్ లేదు కానీ అక్కడ కాక్రోచెస్ ఉన్నాయి. పెట్టండి, చేయి పెట్టండి. 1 2 3 యాక్షన్. కాక్రోచ్ 100% కాక్రోచ్. లేదు కాక్రోచ్. ఎలా తెలుస్తుంది? అది టచ్ చేస్తే దాని కాలు ఇలా ఉంది షార్ప్ గా. 10 కాక్రోచ్ లెగ్స్ చాలా 9 షార్ప్ లా ఉంటాయి, క్లాత్ లా ఉంటాయి. మీకు ఎలా తెలుసు మీరు పట్టుకోకుండా? 7 ఇప్పుడు పట్టుకోలేదు కానీ చిన్నప్పుడు పట్టుకున్నాను. దెన్ ఐ గాట్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. కాక్రోచ్. 4 3 అవి 2 వచ్చేసాయి. and 1. One. Time up, Ashmita. Come back. వచ్చేయండి. Welcome back, Ashmita. So, Ashmita, dark room experience ఎలా ఉంది? వన్ ఆఫ్ అ కైండ్ ఎక్స్పీరియన్స్. అంతేనా? బాగుంది. Anyways, that's what is there. Well played, but still. So, after Ashmita, Ashmita. next Andakupanki వెళ్తున్న participant is Bhavna. Over to the dark room. Hi, Bhavna. ఎటు హాయ్ చెప్పచ్చు? ఇటా ఇటా? ఎక్కడన్నా, అంటే ఎదురుగా, అంతే మీ ఎదురుగా. ఓకే ఓకే, హాయ్. వెల్కమ్ టు అందకూపం. ఇది ఉంచాలా? తీసేయండి. ఓరి నాయనోయ్, ఏంటిది? జీవితం చీకటైపోయింది. అదే అందకూపం. యోర్ టైం స్టార్ట్ నౌ. రైట్కి వెళ్ళండి. మీ రైట్కి వెళ్ళిపోండి. మీరు రైట్కి వెళ్ళండి ఫస్ట్. అక్కడేం లేదు. యా, Yes. ఇప్పుడు కొంచెం ఫార్వర్డ్ రండి ముందరికి. యా, అదేంటి? ఆక్వేరియం. పుట్ యువర్ హ్యాండ్ ఇన్ సైడ్. లోపల పెట్టి చెప్పండి ఏంటో అది. పెట్టండి. ఎస్ ఏంటి సౌండ్లు? మీ వెనక ఎవరో సౌండ్ ఉన్నారు. ఎఫెక్ట్స్ ఇస్తున్నాం అంతే.
అమ్మో దేవుడా తండ్రి, ఇవి పెట్టండి, చేయి లోపల పెట్టండి. ఎస్ పెట్టండి. ఎస్ ఇంకొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. ఏంటది? టచ్ చేయండి. ఏంటి పట్టుకునేది? పట్టుకోండి, చేత్తో పట్టుకోండి దాన్ని. టచ్ చేశారు కదా. ఏంటో గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటుంది ఏంటో. అవును, అదే ఒకసారి మీరు చేయి లోపల పెట్టండి, డేర్గా చేయి లోపల పెట్టండి. ఇప్పుడు ఎంత బాగా దాన్ని పెట్టారు. పట్టుకుని పరిశీలించండి, అప్పుడు కానీ ఐడెంటిఫై చేయలేరు మీరు. అది కరుస్తుందా? మీకు ఎలాంటి హామ్ చేయదు, హాని చేస్తుందని అనిపిస్తుందా? ఇప్పటివరకు అంతసేపు చేయబెట్టారు, ఏం చేయట్లేదు కాబట్టి చేయదు. చేయదని అనుకోవాలి. తీయండి, తీయండి, బయటికి తీయండి దాన్ని. ఎస్, గుడ్ 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 గుడ్. అది రెండు చేతులతో పట్టుకోండి. అబ్బా, చిన్న పాపం నెత్తి మీద చేయబెట్టినట్టే. మీరేమనుకుంటున్నారు? దాన్ని పల్లీలు అనుకుంటున్నారా? జీడిపప్ప? చంటి నోట్లో కాక్రోచ్. కాక్రోచ్. Absolutely correct, 100 points. థ్యాంక్ యూ. So sweet. Okay, move towards your left. రండి, జరగండి. ఎస్, జరగండి జరగండి జరగండి. బస్. స్టాప్. ఇప్పుడు కొంచెం చేయి ముందర పెట్టండి, ఆబ్జెక్ట్ అక్కడ ఉంది. యా యా యా, లెఫ్ట్ కుందిగా మీకు తాకింది ఏదో. అవును, ఆక్వేరియం లేదా? ఇచ్చేస్తారు మీకు ప్రతిసారి అక్వేరియం. అక్వేరియం ఉండదు. లెఫ్ట్ హ్యాండ్. యా, ఎస్, టచింగ్, బ్యూటిఫుల్. అబ్బా, వారే వా, సూపర్. ఏ, ఇది ఎత్తచ్చా? ఎత్తచ్చు. ఇదేంటో మట్టిలాగుంది. మట్టి? ఇదంతా మట్టే అండి. మట్టి? ఎంత అందంగా ఉందండి మీ మట్టి. మట్టి? మట్టి ముద్ద? మట్టి ముద్ద కాదు. కాదు. వామ్మో దేవుడా, ఏదైనా జంతువు. ఏమది? మేక తలకాయ. అచ్చి. Yes, you're absolutely correct. 100 points. చంటి గారు. అక్కడ కాదు, అక్కడ కాదు. హలో హలో హలో, లెఫ్ట్. లెఫ్ట్ కి వెళ్ళండి. లెఫ్ట్ జరగండి ఇంకా. అబ్బా, కొంచెం మీ రైట్. అక్కడ ఏంటది? ఆక్వేరియం. ఓకే, అందులో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి. మీరు బాగా చేస్తున్నారు ఇప్పటి వరకు. కానీ మీ ధైర్యానికి మెచ్చుకోవాలండి నిజంగా. ఇంకా 2 minutes టైం ఉంది, హ్యాపీగా చేయి పెట్టండి పెట్టండి Final object. పెట్టండి. అరే అరే, సూపర్. సూపర్, అల్టిమేట్. ఏంటది? అరే వా వా. ఇలాంటి ఒక అనిమల్స్ ఉన్నాయా? ఏంటి, నాకు తెలుస్తుందా? బీన్స్. Yes, you're absolutely correct. 300 points. Oh my god. టైం ఇంకా బ్యాలెన్స్ ఉంది. సూపర్ పర్ఫార్మెన్స్. భావన వచ్చేయండి. అల్టిమేట్ అల్టిమేట్. అసలు టైం ఉంది, ఇంకా టైంలోనే మీరు 3 ప్రోడక్ట్స్ గురించి చెప్పేసారు. Very well performed. Thank you. After Ashmita and Bhavna, Now. next వెళ్తున్నది They only another Devi, Samira. Over to the dark room. Hi Samira. Hi. Welcome to Andukupam. Take off your glasses. Thank you. Whoa. Okay, so Samira, we will guide you. మిమ్మల్ని మేము ఆబ్జెక్ట్ వైపు తీసుకువెళ్తాం. Okay? ఓ స్టార్టెడా? Your time starts now. 1 second, ఇదేంటిది? అదే కావాలి మాకు. మీ టైం స్టార్ట్ అయిపోయింది. మీరు 1 సెకండ్ అన్నా ఈ ఏంటిది సౌండ్ అన్నా. ఆపండి అబ్బా ప్లీజ్. ఇదేంటిది, ఎందుకు లైట్స్ వస్తున్నాయి? మీరు లోపల చేపెట్టండి. లోపల చేపెట్టండి. ఎంత లోపల? అదే మీకు మొత్తం ట్యాంక్ లోపల ఆబ్జెక్ట్ ఉంది. మీరు ఐడెంటిఫై చేయాల్సిన ఆబ్జెక్ట్ లోపల. తీయండి. Yes. లేదేం లేదు. ఏమవదు. ఫ్లాష్. ఇదేంటో. ఇట్స్ క్రీపీ. ఫ్లాషా? Flash కాదు. And what's the next guess? 1 second. మరి ఏంటిది? ఏ, కాక్రోచ్. ఏ, ఏ, ఏ. కాక్రోచ్. Yes, it's correct. Happy point. Move towards your left. మీ లెఫ్ట్ కి రండి. ఇక్కడ ఏముంది? ఉంది. స్టాప్ దేర్. ఆగండి. మీ ఎదురు అక్కడ కాదు. ఇక్కడ ఉందా? యా, ఉంది, కింద. మనిషి ఉన్నాడా? కింద పెట్టండి. మనిషి ఉన్నారట. కొంచెం ముందుకి. ఇదేదో బొమ్మ.
కాదు బొమ్మ కాదు. బొమ్మ ఎవరు చెప్పారు బొమ్మని? ఇదేంటో ఏమిటో లేదా పెయింట్ చేస్తారు ఎందుకు? ఒక్క నిమిషం. ఏంటిది? ఏంటి భయంకరంగా ఉందా? మాకేం తెలుస్తుంది భయంకరంగా ఉందా? మీకు అట్లా తెలియదు. పట్టేసుకున్నా మరి. ఇది తెలియట్లే మరి. मुझे करंट देंगे बोलो. దిస్ ఇస్ కలబ్బా. ఏదో గలీజ్ వాసన వస్తుంది. గలీజ్ వాసన వస్తుంది కదా? ఏంటది? మేకనా? మేక తల. Yes, correct. Happy point. ఓకే బా సూపర్ ఫాస్ట్ గా చేసేస్తుంది. నీళ్ళు ఉన్నాయి కదా? ఏమో చేయి పెడితే తెలుస్తుంది. కాదేదో ఉందబ్బా. పుచ్చుకుంది. క్యాక్టసా? క్యాక్టస్. కరెక్ట్ వన్. సూపర్ ఫాస్ట్. ఓ మై గాడ్ 100 points. 300 points వచ్చాయి. అయిపోయినాయా? కమ్ బ్యాక్ యా. వెల్ ప్లేడ్ థ్యాంక్ యూ. సూపర్. మీరు 300 పాయింట్ గెలిచారు కాబట్టి దాని గురించి ఫస్ట్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ₹1,00,000 గెలిచారు. సెకండ్ థర్డ్ మేక తలకాయని టేస్ట్ చేశారు కాబట్టి నేను టేస్ట్ చేయలేదు, స్మెల్ చేశాను. ఫోర్త్ కంగ్రాచులేషన్స్ ఏంటంటే ఇప్పటివరకు ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ లో ఇంత లీస్ట్ టైమింగ్ లో ఎవరు టాస్క్ ని పర్ఫార్మ్ చేయలేదు అందు కూపన్ లో. వెరీ వెల్ ప్లేడ్. సీరియస్లీ ఆసమ్. థ్యాంక్ యూ. Superb. So all three girls, you did your job. Now is the turn for చూద్దాం. తెలిసిపోతుంది. తెలిసిపోతుంది చూద్దాం. ప్రభాకర్ over to the dark room. Hi Prabhakar. Hi. Welcome to the dark room. అందగుపానికి స్వాగతం. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను స్పెట్స్ తీసి కనిపెట్టాలా? తీసేస్తే మేము మీకు కనబడతాం. ఎక్కడ కనిపించావు? కనబడట్లేదా? నథింగ్ ఈజ్ విజిబుల్ హియర్. Yes. That's అందుకే దాన్ని డార్క్ రూమ్ అందకూపం అన్నాము. Okay. You're ready for it? Yes. Your time starts now. కొంచెం ముందుకు రండి. Yeah, that. Yes, టచ్ చేయండి. అదేంటి? ఎక్వేరియం ఇది. ఎస్సా? అందు లోపల ఉంది. అందులో లోపల ఉంది. మీరు ఐడెంటిఫై చేయాలి. అమ్మా. అరే గుచ్చుకుంటుంది. ఏమిటది? ఏమో అది ఏంటో. గుచ్చుకుంటే ఎలా చెప్పాలి? అదే భయ్యా, అదే మీరు చూడండి. అబ్బబ్బా బాగా గుచ్చుకుంటుంది బ్రదర్. ఆయన ఏంటి బుజ్జగిస్తున్నది జోజోలా? అరే గుచ్చుకుంటుంది. ముళ్ళు తిడుతున్నారండి. ముళ్ళు అయితే తెలుసు. దేనికున్నాయి ముళ్ళు? దేనికుంటాయి? ఈ ప్రపంచంలో ముళ్ళు చాలా మందికి ఉంటాయి. అయ్యో దానికి కూడా ఫుల్ ముళ్ళే. ఇదే ముళ్ళ చెట్టు అనుకుంటా బ్రదర్. ముళ్ళ చెట్టు ఏదో క్లారిటీగా చెప్పాలి. ముళ్ళ చెట్టు అంటే చెట్టు పేరు గుర్తు రావట్లేదు, బట్ ఇది ముళ్ళ చెట్టే. గుర్తుకుంటుంది బాగా. ఓ చెట్టు పేరు షిట్టా? కాదు బ్రదర్, గుచ్చుకుంటుంది. ఒక పని చేయండి. మీరు నెక్స్ట్ కొంచెం మీరు రైట్ జరగండి చెప్తాను. రైట్. ఎస్. రైట్. ఇప్పుడు ఆ ఎక్వేరియంలో చేయబెట్టండి. దానిలో కూడా ఒక ఆబ్జెక్ట్ ఉంది. మీరు దాన్ని పట్టుకొని చెప్పాలి ఏంటో. ఇందులో డీటెయిల్ లేవు కదా. స్నేక్ డాన్స్. ట్రైన్ గా ఉంది. ఒడియాలు భలే ఎత్తున్నదే. ఇవే ఆబ్జెక్ట్సా? ఇవే ఆబ్జెక్ట్స్. అదేంటది తీయండి. ఏ కాక్రోచ్. కరెక్ట్. 100 points ప్రభాకర్ గారు. వెల్ డన్. ఓకే ఇప్పుడు ఎస్ అదేంటది? ఇదే స్టాండ్. స్టాండా? స్టాండ్ పక్కన. అయ్యో సూపర్. చాలా సున్నితంగా ఉంది. అయ్యో అబ్బా అదేదో కాదు. చాక్లెట్ చేతిలో పడిపోతే అరే పడిపోయింది అన్నట్టుగా ఉంది. స్నేక్ అబ్బా. స్నేక్ కాదు. ఏంటిది? మీరు ధైర్యవంతులు అనుకున్నాను కానీ ఇంత ధైర్యవంతులు అనుకోలేదు. చాలా ఉన్నాయి. స్నేక్ టాయ్. స్నేక్ టాయా?
కాదు మీరు మీ రైట్ కి కొంచెం రైట్ రైట్ వెళ్ళండి రైట్ కి ఓకే మీ రెండు చేతులు ముందుకు చాచి వంగితే ఎస్ 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 కొంచెం ఇంకా ఇంకొంచెం వంగండి ఏమండి ఇంకోటి తీస్తారేమో అరే మనిషి ఆ? ఇక్కడ ఎవరో మనిషి ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఏం చేస్తున్నాడు పాపం? ఏం చేస్తారు భయ్యా మీరు చండాలంగా కొంచెం ముందుకి పైకి కిందికి దాన్ని చూడండి ఏ somebody is here. అరే మొత్తానికి అదేంటి ఏమో బ్రదర్ నాకు తెలియదు మైనస్ వేసుకోండి నాకు చిరాకు. నాకు భయం వేస్తుంది వద్దు. భయం కాదు కాదు అన్న ఆ, అదేంటి ఒకసారి చెప్పేయండి మీరు గొర్రె కాదు కాదు ఇంకా బర్రె ఇంకా ఓ రైమ్ కోసం వెయిట్ చేస్తున్నారా అబ్బా బొచ్చు బొచ్చుందే మొత్తం. అవును అయితే ఎలుగుబంటే కాదు నో ఎలుగుబంటి కాదన్న అన్న నువ్వు ఇప్పుడు చేసింది మంచి పని నేను చెప్పేది నేను రెండు చేతులతో ఒకసారి ట్రై చేయి అది కమ్ ఫార్వర్డ్ అది ఫార్వర్డ్ ఎస్ ఎస్ జంతువు అని తెలుస్తుంది. జంతువు గెటప్ ఇది. అదే ఏ జంతువు నోరు పళ్ళు ఉన్నాయి ఇక్కడ. పులి పులి సింహం సింహం కాదు పులి పులి Absolutely. టైగర్. అరే వాహ్ Congratulations. సరే ఇంకొక ఆబ్జెక్ట్ మీరు ఇంకా చేయలేదు 30 సెకండ్స్ ఉన్నాయి ఆ పేరు చెప్పాలి ఏది ఇప్పుడు అక్కడే ఉన్నారు మీరు చేయి ముందు పెట్టండి ఫైనల్ గా అదేంటో చెప్పండి ఈ ముళ్ళ చెట్ట ఆ, గుచ్చుకుంటుంది బ్రదర్ ఇది. అదే ఏంటో చెప్పండి నాగ తంగిడి అలా ఏదో ఉంటదా కాదు ఇంగ్లీష్ లో తెలుగు ఇంగ్లీషా ఆ. ఏం అడిగావే అదొకటే నాకు రాదు లైఫ్ లో. అయితే సరే తెలుగులో చెప్పండి 5 ఎస్ నోట్ వదిలే తెలియదు దాని పేరు తెలియదు నాకు. 2 and 1 One. టైమ్ అప్ అబ్బా ఇవి సాడా వచ్చేయండి మీ బయటికి ఓకే వెల్కమ్ బ్యాక్ ప్రభాకర్ గారు ఎలా ఉండింది డార్క్ రూమ్ ఎక్స్పీరియన్స్ అందకూపన్ నుంచి వచ్చాక జనరల్ గా అయితే చీకటి అంటే డెఫినెట్ గా భయం ఉంటుంది. అప్పుడే మనిషి అంతే 100%. సూపర్ బా సో కొంచెం భయం ఉండింది. ఒకటి అదేదో నాగతంగిడి దాన్ని ఏదో అంటారు ఆ పేరు గుర్తురాలి బాగా గుచ్చిపోయింది. యాక్చువల్లీ దాన్ని క్యాక్టస్ జిముడు చెట్టు అంటారు తెలుగులో దాన్ని ఓకే క్యాక్టస్ ఆక్టోపస్ ఏమో తెలియదు కానీ దాని పేరు తెలియదు. బట్ ఎనీవేస్ వెల్ ప్లేడ్ చక్కగా ఆడారు సో Thank you, 200 పాయింట్స్ వెల్ సో మొత్తానికి అనుకోపన్ రౌండ్ తర్వాత టోటల్ గా ఇప్పటివరకు ఉన్న స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఈ రౌండ్ లో చూద్దాం భావన 300 పాయింట్స్ ప్రభాకర్ 200 200 పాయింట్స్ పాయింట్స్ అశ్మిత 200 పాయింట్స్ అండ్ సమీరా 300 పాయింట్స్ సో మొత్తానికి సెకండ్ రౌండ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగింది సో మూడో రౌండ్ స్టార్ట్ చేసేద్దామా లెట్స్ స్టార్ట్ ది థర్డ్ రౌండ్ అగ్నిగుండం. ఓకే సో అగ్నిగుండం యాజ్ యు నో 2 టీమ్స్ గా మీరు విడిపోయారు సో బోత్ టీమ్స్ 8 క్వశ్చన్స్ ఆల్ ఇన్ ఆల్ ఆల్టర్నేట్ గా అడుగుతాం ఫస్ట్ క్వశ్చన్ టు దిస్ టీమ్ సెకండ్ క్వశ్చన్ టు దట్ టీమ్ అలా 4 క్వశ్చన్స్ ఈచ్ ఉంటాయి కరెక్ట్ గా ఆన్సర్ చేసిన ప్రతి క్వశ్చన్ కి 100 పాయింట్స్ ఉంటాయి అండ్ ఆన్సర్ చేయడానికి ఓన్లీ 20 సెకండ్స్ మాత్రమే ఉంటాయి మీకు ఓకే సో రెడీయా రెడీ అండ్ యు నో దిస్ ఇస్ ది ఎలిమినేషన్ రౌండ్ ఈ రౌండ్ లో విన్ అయిన జోడీ నెక్స్ట్ ఫైనల్ రౌండ్ లో ఒకరితో ఒకరు పోటీ పడతారు ఓకే సో హియర్ వి షూట్ ప్రభాకర్ అండ్ భావన మీకోసం వస్తున్న క్వశ్చన్ లీప్ ఇయర్ ని తెలుగులో ఏమంటారు డాష్ పు డాష్ వా డాష్ రమ్ లీపు సంవత్సరం. Absolutely correct. 100 points. Moving on. Next question to Sameera and Ashmita. Present అంటే బహుమతి అని అర్థం ఉంది ఇంకో అర్థం ఏంటి డాష్ డాష్ టు డాష్ ప్రస్తుతం Absolutely correct. అరే సూపర్ సూపర్. అరే వా నెక్స్ట్ ప్రభాకర్ అండ్ భావన మీకు బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ సినిమా తెలుగులో ఏంటి డాష్ వా డాష్ షూ దేవదాసు Absolutely correct. దేవదాసు తెలుగులోనే కాదు మొత్తం ఇండియాకి ద బెస్ట్ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఎవర్ అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ టు అష్మిత అండ్ సమీరా కృష్ణుడికి అటుకులు ఇచ్చింది ఎవరు డాష్ చే డాష్ డు
I don't know. 5, You don't 4, 3, Think. 2, and 1. Time up. Any guess? కుచేలుడు కుచేలుడు Absolutely correct, but no points because that's a pass. మీకు వచ్చే question. ఇది పుణ్యక్షేత్రం పేరు, అల్లు అర్జున్ సినిమా పేరు. బద్రీనాథ్. అప్పో సూపర్, అబ్సల్యూట్లీ కరెక్ట్. తర్వాత యువర్ బ్యాకింగ్ ఆఫ్. మీకు వచ్చేది పాండవుల్లో చిన్నవాడు. డాష్ హ డాష్ వు డాష్. పాండవులు పాండవుల్లో తెలీదా? చిన్నవాడు ఎవరు? సహదేవుడు. Absolutely correct. అరే వా! ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టు మీరు. పిల్లల కోసం పూజించే దేవత. డాష్ తా డాష్ లా డాష్. సంతాన లక్ష్మి. సంతానలక్ష్మి. కరెక్ట్. తర్వాత ఆఖరి క్వశ్చన్ మీ ఇద్దరికి, సమీరా అండ్ అష్మిత. నవ్వు కోసం నడుము పైన పెట్టేది ఏంటి? కిటకిటలు. Correct. అరే! Absolutely. Well done. Actually, both the teams were brilliant, but then ఎవరు ముందున్నారో చెప్తాను. Come out. Okay, fantastic. Four of you, Bhavna, Prabhakar, and Ashmita, and Sameera. చాలా చక్కగా థర్డ్ రౌండ్ అయితే క్లియర్ చేశారు. బట్ యాజ్ యూ నో, దిస్ రౌండ్ ఇస్ ఎలిమినేషన్ రౌండ్. సో ఇప్పటివరకు యాజ్ అ టీమ్ పర్ఫార్మ్ చేశారు లాస్ట్ రౌండ్ లో. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఎవరికి ఎంత స్కోర్ వచ్చాయి టోటల్ గా అని తెలుసుకున్న తర్వాతే ఫైనల్ రౌండ్ కి ఎవరు వెళ్తారు అనేది తెలుస్తుంది. సో హియర్ ఆర్ ద స్కోర్స్. భావన టోటల్ స్కోర్ 800 పాయింట్స్. ప్రభాకర్ గారు టోటల్ స్కోర్ 900 పాయింట్స్. సూపర్. Ashmita 700 all in all. Congratulations. And last, Sameera, total score 800 points. So well played all of you. Bhavna garu and Prabhakar garu, you are moving to the next round, the final round. Jalagandam, well done. Three questions ఉంటాయి మీ ఇద్దరికి. ఆ 3 questions ఆన్ ది స్క్రీన్స్ ఉంటాయి. ఆ questions ఇమేజెస్ రూపంలో ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ లో, సెకండ్ క్వశ్చన్ లో ఎవ్రీ క్వశ్చన్ విల్ హ్యావ్ 3 ఇమేజెస్. ఆ ఇమేజెస్ కి సంబంధించి స్టేట్మెంట్స్ ఇస్తాం మేము. అయితే ఈ స్టేట్మెంట్స్ కి సంబంధించి 2 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ సిచ్యువేషన్ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్, 1 స్టేట్మెంట్ రాంగ్. ఈ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, లేదా 2 స్టేట్మెంట్స్ రాంగ్, 1 స్టేట్మెంట్ కరెక్ట్. ఈ సిచ్యువేషన్ కూడా అయి ఉండొచ్చు. అయితే తప్పు స్టేట్మెంట్ ఏది, కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అనేది మాత్రం మీరు చెప్పాలి. రెడీయా? Prabhakar and Bhavna, here is your first question on the screen. ప్రపంచంలో సగానికి పైగా ప్రజలు మంచుని చూడలేరు. ఒక సింహం ఒక్కసారిగా 4 మనుషులు తినగలదు. ప్రపంచంలో ఎక్కువగా వాడే కరెన్సీ ఇండియన్ రూపీ. ఈ ఇందులో 3 స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్? and you have to pick the color గ్రీన్. green. Wow, Bhavna, superb. ఇప్పటికీ మీకు ఛాన్స్ ఉంది, మీరు కిందకి వెళ్ళి బాల్ తీసుకోవచ్చు. Bhavna, so ఈ 3 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? కరెన్సీ. దట్ ప్రపంచంలో ఎక్కువగా వాడే కరెన్సీ ఇండియన్ రూపీ కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నారు. బట్ విచ్ ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? లెట్స్ సీ. Oh my God! తప్పు. ఈ 3 స్టేట్మెంట్స్ లో సరైన స్టేట్మెంట్ మొదటిది. ప్రపంచంలో సగానికి పైగా ప్రజలు మంచుని చూడలేరు. ఓకే, అండ్ యువర్ సెకండ్ క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్. తుమ్ముని ఆపుకుంటే 90% చనిపోయే అవకాశాలు ఉన్నాయట మనుషులకి. వర్షపు చినుకులు 100% స్వచ్ఛమైన నీళ్లు. పుట్టిన పిల్లలకు రంగులు కనపడవు. ఈ 3 స్టేట్మెంట్స్ లో ఏది సరైన స్టేట్మెంట్? అండ్ ద కలర్ ఆఫ్ బాల్ ఇస్ వాలెట్. ఈ 3
స్టేట్మెంట్స్ లో సరైన స్టేట్మెంట్ ఏది? పుట్టిన పిల్లలకి రంగులు కనపడవు. థర్డ్ వన్ ఇస్ రైట్ స్టేట్మెంట్. ఈ 3 స్టేట్మెంట్స్ లో సరైన స్టేట్మెంట్ ఏదో లెట్స్ సీ. చెప్పాను వర్షం నీళ్ళు అయ్యి ఉండొచ్చు అని. ఫస్ట్ ఆన్సర్ కూడా చేశారు, నువ్వే అన్నావు కాదని. Anyways, you lost on that. And the final question on the screen. యూట్యూబ్ లో ఉన్న అన్ని వీడియోలు చూడాలంటే కనీసం 1000 సంవత్సరాలు పడుతుంది. నెల రోజుల పాటు ఎక్కిళ్ళు కొనసాగితే మనిషి చనిపోతాడు. నీటి ఏనుగు తన నోరును 5 అడుగుల పొడవుకు తెరవగలదు. సో ఈ 3 స్టేట్మెంట్స్ లో which is the correct statement? And the color of ball you have to pick is yellow. ప్రభాకర్ మీరే మొదట తీశారు కాబట్టి ఈ 3 స్టేట్మెంట్స్ లో సరైన స్టేట్మెంట్ ఏది? నెల రోజుల పాటు ఎక్కిళ్ళు కొనసాగితే మనిషి చనిపోతాడు. అది సరైన స్టేట్మెంట్ అండి. సరైన స్టేట్మెంట్. తర్వాత భావన మీరు అనుకుంటున్నది ఏది? నీటి ఏనుగు తన నోరును 5 అడుగుల పొడవుకు తెరవగలదు అన్న స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అంటున్నారు. లెట్స్ సీ ఫైనల్ గా which is the correct statement out of these 3. ఇద్దరు పోయారు. సో వెల్ ప్లేడ్ బోత్ ఆఫ్ యూ. సో మొత్తానికి ఎవరు విన్నర్ అనేది మీకులాగే మాకు కూడా కొంచెం సస్పెన్స్ గా ఉంది. బయటకు వచ్చని చెప్తా ఫస్ట్. ఓకే, సో మనం ఈ రోజు ఎపిసోడ్ లో సాటిస్ఫైడ్ అంటే నాకు ఈ సైడిజం బాగా సాటిస్ఫై అయిందా? మొత్తానికి ఈ సైడిజం తర్వాత బలయ్యి మొత్తానికి విన్నర్ గా ఎవరు వచ్చారు అంటే అన్డౌటెడ్లీ ఇట్ ఇస్ ప్రభాకర్ గారు. Here are your 4 lakh rupees. Well done. తెలుగు ఛానల్లో వస్తున్నటువంటి గేమ్ షోస్, రియాలిటీ షోస్ లో యూనిక్ గా అనిపించిన మొట్టమొదటి షో ఈ 2-3 years లో ఇదే. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ ఎపిసోడ్ అయిపోయింది ఇంత తొందరగా అనుకున్నారా? అంతే అమ్మా, అంతే. మంచివన్నీ తొందరగా అయిపోతాయి కానీ తొందరగా వచ్చేస్తాయి కూడా. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. Until then, take care. Good night all of you and be adventurous. Bye bye.